హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలోని ప్రజలందరూ కలిపి జరుపుకున్న పండగ శ్రీరామ ప్రతిష్ఠ మహోత్సవం అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగింది కదండి. ఆ రోజు నేను ఎలా చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసుకోవడంతో మన డే అనేది స్టార్ట్ అవుతుంది. మనది చిన్న వాకిలైనా సరే కొంచెం ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసామంటే ఎంతో అందంగా ఉంటుందండి. నాకు స్పెషల్ డేస్లో ఇలా రాతి ముగ్గుతో ముగ్గు వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ పెట్టామంటే చాలా అందంగా ఉంటుందండి. నాకు ఇష్టమైందనమాట. ఇలా పండగలప్పుడు స్పెషల్ డేస్ అప్పుడు ఇలా రాతి ముగ్గుతో ముగ్గు వేసుకోవడం ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజైతే నేను అష్టదళ పద్మం ముగ్గు వేశాను. అలాగే అక్షింతలు కూడా వచ్చినాయండి. అయోధ్య నుంచి ప్రతి ఒక్క ఇంటికి అక్షింతలను అయితే పంపించారు కదా, ఆ అక్షింతలు అనేవి కూడా వచ్చినాయి అనమాట. చాలా సంతోషంగా ఉంది. ఇవి రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. నేనైతే నాకు తెలిసిన వాళ్ళందరికీ వీటిలో కొంచెం అక్షింతలు కలిపి అందరికీ పంపించేశాను. ఈ రోజంతా నేను రాముణ్ణి జపిస్తూనే ఉన్నానండి. ఏ పని చేసినా సరే నా నోట్లో నుంచి రామనామం వస్తూనే ఉందన్నమాట. అంత భక్తి శ్రద్ధలతో నేనైతే లీనమైపోయాను. శ్రీరాముణ్ణి నేనైతే వర్ణితాతీతం. నా పూజ కూడా చూస్తూ ఉండండి మీరు ఈ వీడియో చివరి వరకు. నేనైతే ఈ రోజంతా నేను రాముల వారిని ఎలా స్మరించుకుంటూ జపం చేసుకుంటూ ఉన్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అక్షంతలు అయితే వచ్చేసినాయి. ఇంకా ఎర్లీ మార్నింగే నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను. ముందు రోజే పూజ గది పూజా సామాను అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఎర్లీ మార్నింగు దేవుడు పటాలకి బొట్లు పెట్టడానికి ఇలా రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను భద్రాచలంలో తీసుకున్నానండి. శ్రీరాముని పటం ఎంత అద్భుతంగా ఉంటుందో, చిన్నదైనా సరే చక్కగా ఉంటుంది. ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను ఇలా అక్కడ గుర్తుగా కొంటూ ఉంటాను. దేవుడు పటాలకి ఇలా అలంకరించేటప్పుడు శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకుంటూ నేనైతే అలంకరించుకున్నాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కస రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ, శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. దేవుడు పటాలకి ఇలా బొట్లు పెట్టేటప్పుడు ఇయర్ బడ్స్తో పెట్టామంటే మనకి నామాలు అనేవి కరెక్ట్గా వస్తాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో నామాలు. అలాగే మన దగ్గర ఉన్న ప్రమిదలకి చిన్న చిన్న ప్రమిదలకి పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా ఇయర్ బడ్స్తో పెట్టామంటే నీట్గా వస్తుందండి. గంధము కుంకుమ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయండి. పటాలైనా సరే, విగ్రహాలైనా సరే, దీపాలైనా సరే ఇలా గంధము బొట్టు పెట్టి అలంకరించుకుంటే, నేను ఇంకా పటాలన్నిటికీ బొట్లు కుంకుమ అని పెట్టుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేశాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. శ్రీరామనామ వరానమే రామనామ వరానమే. పూజ చేసుకునేటప్పుడు నాకైతే టైం అనేది తెలియదండి. అలా చేస్తూనే ఉంటాను. నా నోటికి వచ్చిన నామాలు, స్తోత్రాలు, అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామం ప్రతిదీ చదువుకుంటూ అలాగే టైం అనేది గడిచిపోతూ ఉంటుంది. ఇంకా ఈరోజైతే పిల్లలు స్కూల్కి వెళ్ళకముందే నా పూజ అనేది కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. పిల్లలు కూడా చక్కగా స్వామివారిని పూజించి అక్షంతలు వేసుకుంటారని. శ్రీరాముల వారికి ప్రసాదంగా నేను ఇక్కడ వడపప్పు పానకం నివేదిస్తున్నానండి. స్వామివారికి ఎక్కువ నైవేద్యాలు కూడా అవసరం లేదండి. వడపప్పు పానకం ఉంటే శ్రీరాముల వారికి మహా నైవేద్యంగా సమర్పించినట్టే. ఎంతో ఇష్టమైనవి అన్నమాట వడపప్పు పానకం అనేవి. శ్రీరామనవమికి కూడా మనం ఎక్కడ చూసినా కూడా వడపప్పు పానకం అనేది ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. మా చిన్నప్పుడైతే మా ఊళ్ళో అంగరంగ వైభవంగా చేసేవాళ్ళండి శ్రీరామనవమి. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది.
ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి వడపప్పు పానకం ప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చేవాళ్ళము. మీలో ఎంతమందికి ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాతో పాటు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక అభీష్టదాయ మహితమంగళం కోశలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సర్వవరద మంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారుమంగళం చారుమేఘరూపాయ చందనార్చితాయ హరికటకశోభితాయ భూరిమంగళం దేవకీపుత్రాయ దేవదేవోత్తమాయ భావజ గురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజవాహనాయ అతులమంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజనచిత్తకామితాయ శుభదమంగళం రామదాస మృదుల హృదయ రామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సర్వమంగళం సర్వమంగళం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి పిల్లలు కూడా రెడీ అయ్యి వచ్చేసారండి. హారతి తీసుకొని అక్షింతలు వేసుకోవడానికి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పూజ చేసుకున్నాము. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కదండి రాములవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం. ఈ రోజంతా నేను స్వామివారిని తలుచుకుంటూ స్మరించుకుంటూ దీపాలనేవి కొండెక్కకుండా నూనె వడ్డిస్తూ ఉందామని అనుకున్నాను. పూజ చేసుకోవడం పూర్తయ్యాక ఇంకా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదండి, ఆ అక్షంతలను నేను ఇక్కడ దేవుడి గదిలోనే పెట్టుకొని పూజ చేసుకున్నాను. అయోధ్య నుంచి వచ్చినాయి కదండి మన కోసం అక్షంతలు. ఎంతో అదృష్టం ఉంటే కానీ మన దాకా రావన్నమాట. వీటిని నేను కొన్ని అయితే అక్షంతలు చల్లుకొని కొన్ని అక్షంతలని బీరువాలో భద్రపరుచుకొని కొన్ని అక్షంతలని పూజ గదిలోనే పెట్టుకున్నాను. ఇంట్లో పూజ చేసుకున్నాను కదా, ఇంకా దేవాలయానికి కూడా వెళ్ళి వద్దామని చెప్పేసి అనుకున్నాము. నేను మా వారు దేవాలయానికి వెళ్ళాము. మా ఇంటికి దగ్గరలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. గార్డెన్స్ అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే గుంటూరులో ఉన్న అందరికీ తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట. మేము వెళ్ళేసరికి చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అందరూ వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే అందరూ ఒకే చోట కూర్చొని హనుమాన్ చాలీసా చదివే విధంగా ఇలా ఏర్పాటు చేశారు. రాముల వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగే వరకు ఇలా హనుమాన్ చాలీసా చదువుతూనే ఉన్నారనమాట. ఉదయం స్టార్ట్ అయిందండి, మార్నింగ్ 9కి కంటిన్యూగా చదువుతూనే ఉన్నారు. ఇక్కడ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని ఇలా అందరు భక్తులందరికీ అందే విధంగా పంచుతున్నారనమాట, ఎవ్వరికీ మిస్ అవ్వకుండా. ఇలా 1 వీక్ నుంచి చేస్తున్నారండి. గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా అక్షంతలు అనేవి ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పేసి. వాయువంతి ప్రజా ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్య సవితా సూర్యః గగః పూషా గభస్తిమాన్ సువర్ణసతుజో భారత్ హిరణ్యరేతా దివాకరః హరితస్నాసాతి సప్తసతిర్మరీచిమాన్ కిమిరోన్మదన శుభ్రుత్వష్టామాస్తాండాంచుమాన్ హిరణ్యగర్భ శిశిరస్తమనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్ర శంకర శిశిరనాశనః సాయంకాలం కూడా పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈవినింగ్ కూడా చూడండి, ముగ్గు అనేది చెక్కు చెదరకుండా అలాగే ఉందనమాట. ఉదయం పూజ చేసినప్పుడు నేను నూనె వడ్డించాను కదండి, మళ్ళీ మధ్యలో ఒక్కసారి నూనె వడ్డించాను. నేను ఇది కంచి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. కామాక్షి దీపము మీడియం సైజు, చాలాసేపు వెలుగుతూనే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 5 hours అనేది కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంది. ఒక్కసారి నూనె వడ్డించామంటే ఇంకా నేను నూనె వడ్డించేసి పూలు అనేవి కొద్దిగా వడబడితే మళ్ళీ ఫ్రెష్గా పూలు అనేవి పెడుతున్నాను. ఈ రోజంతా నేను రాముల వారిని స్మరిస్తూనే ఉన్నానండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ
అంటూ నేను స్మరిస్తూనే ఉన్నాను. ఎక్కడైనా సరే ఒక గుడి ప్రతిష్ట అంటే ఒక గ్రామం వరకు జరుపుకోవడం చూశాను నేను ఇంతవరకు అయితే, నేను చిన్నప్పటి నుంచి. కానీ దేశమంతా జరుపుకున్నారండి శ్రీ అయోధ్య రామయ్య వారి ప్రతిష్ట. ఎంత అద్భుతంగా జరిగిందో టీవీలో అయితే చూస్తూనే ఉన్నాను. ఇంతటి అద్భుతమైన దైవ కార్యం జరిగేటప్పుడు మనం వీక్షించడం, అలాగే మనం జరుపుకోవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకి దొరకదండి. 500 సంవత్సరాల నుంచి పోరాడితే ఇప్పటికీ ఫలితం అనేది లభించింది. అయోధ్యలో రామమందిరం నిర్మించాలి అని నాకైతే ఎప్పుడెప్పుడు రాముల వారిని చూస్తానా అన్నట్టుగా ఉందండి. వీలైనంత త్వరగా అయోధ్య వెళ్ళి నేను రాముల వారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాను. తులసికోట దగ్గర ఇలా ముగ్గు వేసుకొని చుట్టూ దీపాలు పెట్టుకొని అలంకరించుకొని పూజ చేసుకున్నాను. నేనైతే ఈ రోజంతా చాలా సంతోషంగా ఉన్నానండి. అసలు టైం అనేది ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. స్వామివారి సన్నిధిలో ఉన్నట్టుగా అనిపించింది. స్వామివారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.